తెలుగువారి యొక్క అసలు సిసలైనటువంటి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ. సంక్రమణ అంటే కూడిక. మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశిస్తాడు. అందుచేతను సంక్రమణం, మకర సంక్రాంతి అని పేరు. మొదటి రోజు భోగి ఉంటుంది. భోగి అంటే భోగాలనిచ్చేది భోగి. మన పూర్వకాలం అయితే మేము చిన్నప్పుడు కూడా ఎక్కడెక్కడో తోటలోకి వెళ్ళి కర్రలు తీసుకొచ్చి పల్లెటూరు మధ్యలో పోగుగా వేసి అక్కడ మంట పెట్టేవాళ్ళు. ఆడపిల్లలు అయినట్టయితే వాళ్ళు భోగి పిడకలు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద కుర్చీలుగా వేసి భోగి మంట పెట్టేవాళ్ళం. దానివల్ల ఈ పిడకల ఆవు పేడతో చేసిన పిడకలు వేయడం వల్ల వాతావరణ కాలుష్య నివారణ అవుతుంది. అది మన పెద్దలు పూర్వం పెట్టారు. రెండవ రోజు పండుగ, అదే సంక్రాంతి పండుగ. ఆ రోజు ఏమవుతుందంటే పశువుల యొక్క పూజ. రైతు ఇంత ఉన్నత స్థితికి రావడానికి, జీవకోటికి చైతన్యం కలిగించడానికి ఆహారం అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతుకి సేవ చేసేవి స్నేహితులు ఏవంటే పశువులు. ఆ పశువుల యొక్క పండగ అంటే బసవడం. బసవ వృషాధిప అని పాల్కూరుకు స్వామినాడు 11వ శతాబ్దంలో చెప్పుకున్నాడు అనమాట. 9 పదాలు. ఈ పాటలన్నీ కూడా మన తెలుగు వారి యొక్క సొంతమేవి. అలాంటి పండగ పశువులను ఆ రోజు ఏమి బండి కానీ ఏరు కానీ పోయిరు. అలాగే సాలలో ఉంచుతారు. ఉంచి వాటికి అప్పాలని తయారు చేస్తారు. బెల్లము వరిపిండితో తయారు చేసి కొత్త బియ్యంతో పిండి చేసి అది మెడలో వేస్తారు. వేసి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. తర్వాత ఈ పండగకి 3వ రోజు కనుమ పండుగ. కనుమ అంటే ఆ రోజు ప్రత్యేకమైన వంటకాలన్నీ చేసుకుంటారు. పిండి వంటలన్నీ తయారు చేసుకొని అందరూ కూడా అమలాకలు హాయిగా ఆనందంగా మాట్లాడతారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ ఒక చోట కూడి ఎంతో ఆనందంగా చేసుకునేటువంటి పండగ ఇది. ఈ పండగ 3 రోజులకు విశిష్టత ఉంది. అందులో ఆరోగ్యము, ఆయువు, ఆనందము, యశస్సు ఇన్ని కలిసి ఉన్నాయి. అంటే తెలివి గలవాడు తెలుగువాడు, తెలివి నడతలవాడు తెలుగువాడు, వెలుగులు నిచ్చివాడు తెలుగువాడు, తెలుగువాడికి మించి వెలుగు ఎక్కడున్నదయ్యా అని మేము చెప్తూ ఉంటాం కవులుగా. ఇలాంటి పండుగ గురజాడ వారి యొక్క పాఠశాలలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. తరతరాలుగా ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం అందాలని సంబరాల సంక్రాంతి పేరుతో నిర్వహిస్తున్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు.